ఓం శాంతి. అక్టోబర్ 18వ తారీఖు 2024 ప్రాతః మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి మిమ్మల్ని పుష్పాల వలె తయారు చేయడానికి వచ్చారు. పుష్పాల వంటి పిల్లలైన మీరు ఎప్పుడు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వలేరు. సదా సుఖాన్ని ఇస్తూ ఉండండి. ప్రశ్న: ఏ ఒక్క విషయంలో పిల్లలైన మీరు చాలా చాలా జాగ్రత్త వహించాలి? జవాబు: మనస వాచ కర్మణ, మీ నాలుకపై చాలా జాగ్రత్త వహించాలి. బుద్ధి ద్వారా వికారీ ప్రపంచం యొక్క లోక మర్యాదలు, కుల మర్యాదలు అన్నింటినీ మర్చిపోవాలి. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. మేము ఎన్ని దివ్య గుణాలను ధారణ చేశామో, లక్ష్మీనారాయణుల వలె నిర్వికారీ దృష్టి కలవారిగా అయ్యామా? ఎంతవరకు పుష్పాలుగా అయ్యాము? ఓం శాంతి. నా పిల్లలైన వీరు ఆత్మలని శివబాబాకు తెలుసు. పిల్లలైన మీరు ఆత్మగా భావిస్తూ శరీరాన్ని మరచి శివబాబాను స్మృతి చేయాలి. శివబాబా అంటారు, నేను పిల్లలైన మిమ్మల్ని చదివిస్తాను. శివబాబా కూడా నిరాకారుడే. ఆత్మలైన మీరు కూడా నిరాకారులే. ఇక్కడకు వచ్చి పాత్రను అభినయిస్తారు. తండ్రి కూడా వచ్చి పాత్రను అభినయిస్తారు. డ్రామా ప్లాన్ అనుసారంగా తండ్రి వచ్చి మనల్ని పుష్పాలుగా తయారు చేస్తారని కూడా మీకు తెలుసు. కావున అన్ని అవగుణాలను వదిలి గుణవంతులుగా అవ్వాలి. గుణవంతులు ఎప్పుడు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరు. విని విననట్లుగా వదిలేయరు. ఎవరైనా దుఃఖితులుగా ఉంటే వారి దుఃఖాన్ని దూరం చేస్తారు. అలాగే తండ్రి వచ్చారు అంటే మొత్తం ప్రపంచం యొక్క దుఃఖాలన్నీ తప్పకుండా దూరమవ్వనున్నాయి. తండ్రి అయితే శ్రీమతాన్ని ఇస్తారు. ఎంత వీలైతే అంత పురుషార్థం చేసి అందరి దుఃఖాన్ని దూరం చేస్తూ ఉండండి. పురుషార్థము ద్వారానే మంచి పదవి లభిస్తుంది. పురుషార్థం చేయకపోతే పదవి తగ్గిపోతుంది. దాంతో ఇక కల్పకల్పాంతరాల కొరకు నష్టం వాటిల్లుతుంది. తండ్రి పిల్లలకు ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తారు. పిల్లలు తమను తాము నష్టపరుచుకోవడం అనేది తండ్రికి ఇష్టం లేదు. ప్రపంచంలోని వారికి లాభ నష్టాల గురించి తెలీదు. కావున పిల్లలు తమపై తాము దయ చూపించుకోవాలి. శ్రీమతముపై నడుస్తూ ఉండాలి. బుద్ధి అటూ ఇటూ పరిగెడుతుంది. అయినా కానీ ప్రయత్నించండి. మేము ఇటువంటి అనంతమైన తండ్రిని ఎందుకు స్మృతి చేయము? ఆ స్మృతితోనే ఉన్నత పదవి లభిస్తుంది. తక్కువలో తక్కువ స్వర్గములోకైతే వెళ్తారు. కానీ స్వర్గములో ఉన్నత పదవిని పొందాలి. మా పిల్లలు స్కూల్లో చదువుకొని ఉన్నత పదవిని పొందాలని తల్లిదండ్రులు అంటారు కదా. ఇక్కడ దీని గురించి ఎవరికీ తెలీదు. మీ సంబంధీకులకు మీరు ఏ చదువు చదువుతున్నారనేది తెలీదు. ఆ చదువు విషయంలోనైతే మిత్ర సంబంధీకులు మొదలైన వారందరికీ తెలుస్తుంది. కానీ ఇందులో కొందరికి తెలుస్తుంది, కొందరికి తెలీదు. కొందరి విషయంలో తండ్రికి తెలిస్తే సోదరీ సోదరులకు తెలీదు. కొందరి విషయంలో తల్లికి తెలిస్తే తండ్రికి తెలీదు. ఎందుకంటే ఇది విచిత్రమైన చదువు మరియు చదివించేవారు విచిత్రమైన వారు. నెంబరు వారుగా అర్థం చేసుకుంటారు. తండ్రి అర్థం చేయిస్తారు. భక్తి అయితే మీరు ఎంతగానో చేశారు. అది కూడా నెంబరు వారుగా. ఎవరైతే ఎంతో భక్తిని చేశారో వారే మళ్ళీ ఈ జ్ఞానాన్ని కూడా తీసుకుంటారు.
ఇప్పుడిక భక్తి యొక్క ఆచార వ్యవహారాలు పూర్తవుతాయి. మీరా లోక మర్యాదలను, కుల మర్యాదలను వదిలేశారనని పూర్వము ఆమె గురించి అనేవారు. ఇక్కడైతే మీరు మొత్తం వికారీ కుల మర్యాదలన్నింటినీ వదిలేయాలి. బుద్ధి ద్వారా అన్నింటినీ సన్యసించాలి. ఈ వికారీ ప్రపంచంలోనివేవి మీకు మంచిగా అనిపించవు. వికర్మలు చేసేవారు ఏమాత్రము మంచిగా అనిపించరు. వారు తమ భాగ్యాన్నే పాడు చేసుకుంటారు. పిల్లలు ఎవరినైనా విసిగిస్తే లేక చదువుకోకపోతే అది ఇష్టపడే తండ్రి ఎవరూ ఉండరు. అక్కడ ఇటువంటి పిల్లలు ఎవరూ ఉండరని పిల్లలైనా మీకు తెలుసు. వారి పేరే దేవీ దేవతలు. ఇది ఎంత పవిత్రమైన పేరు! స్వయాన్ని చెక్ చేసుకోవాలి. నాలో దైవీ గుణాలు ఉన్నాయా? సహనశీలురుగా కూడా అవ్వవలసి ఉంటుంది. ఇది బుద్ధియోగము యొక్క విషయము. ఈ యుద్ధం అయితే చాలా మధురమైనది. తండ్రిని స్మృతి చేయడంలో ఎటువంటి యుద్ధము యొక్క విషయము లేదు. ఇకపోతే ఇందులో మాయా విఘ్నాలను కలిగిస్తుంది. వాటి నుండి సంభాళించుకోవలసి ఉంటుంది. మాయపైనైతే మీరే విజయాన్ని పొందాలి. మీకు తెలుసు, కల్పకల్పము మనం ఏదైతే చేస్తూ వచ్చామో, కల్పకల్పము ఏదైతే నడుస్తూ వచ్చిందో పూర్తిగా యాక్యురేటుగా అదే పురుషార్థము నడుస్తుంది. ఇప్పుడు మనం పదమ భాగ్యశాలురుగా అవుతామని, మళ్ళీ సత్యయుగములో అపారమైన సుఖవంతులుగా ఉంటామని మీకు తెలుసు. కల్పకల్పము తండ్రి ఇదే విధంగా అర్థం చేయిస్తారు. ఇది కొత్త విషయమేమీ కాదు. ఇది చాలా పాత విషయము. పిల్లలు పూర్తిగా పుష్పాల వలె అవ్వాలని తండ్రి కోరుకుంటారు. లౌకిక తండ్రి కూడా తన పిల్లలు పుష్పాల వలె అవ్వాలని కోరుకుంటారు కదా. పారలౌకిక తండ్రి అయితే ముళ్లను పుష్పాలుగా తయారు చేయడానికే వస్తారు. కావున ఆ విధంగా తయారవ్వాలి కదా. మనస, వాచ, కర్మణ, నాలుకపై కూడా చాలా జాగ్రత్త వహించాలి. ప్రతి కర్మేంద్రియము పైన చాలా జాగ్రత్త వహించాలి. మాయ ఎంతగానో మోసం చేస్తుంటుంది. దాని నుండి బాగా సంభాళించుకోవాలి. ఇది చాలా పెద్ద గమ్యము. అర్ధకల్పము నుండి వికారీ దృష్టి తయారయ్యింది. దానిని ఒక్క జన్మలో నిర్వికారిగా తయారు చేసుకోవాలి. ఈ లక్ష్మీనారాయణుల దృష్టి వలె తయారు చేసుకోవాలి. వీరు సర్వగుణ సంపన్నులు కదా. అక్కడ వికారీ దృష్టి అనేదే ఉండదు. రావణుడే ఉండడు. ఇది కొత్త విషయమేమీ కాదు. మీరు అనేకసార్లు ఈ పదవిని పొందారు. వీరు ఏం చదువుతున్నారనేది ప్రపంచానికి ఏమాత్రమూ తెలీదు. తండ్రి మీ సర్వ ఆశలను పూర్తి చేయడానికి వస్తారు. రావణుడివి అశుభ ఆశలు, మీవి శుభ ఆశలు. మీకు ఎటువంటి వికారీ ఆశ ఉండకూడదు. పిల్లలు సుఖపు అలలలో తేలియాడుతూ ఉండాలి. మీ అపారమైన సుఖాలను వర్ణన చెయ్యలేరు. దుఃఖాల వర్ణన జరుగుతుందే కానీ సుఖాల వర్ణన జరగదు. పిల్లలైన మీ అందరికీ మేము పావనంగా అవ్వాలి అన్న ఒక్క ఆశే ఉంది. పావనంగా ఎలా అవుతారు? ఇది మీకు తెలుసు. పావనంగా తయారు చేసేవారు ఒక్క తండ్రే. వారి స్మృతి ద్వారానే పావనంగా తయారవుతారు.
మొట్టమొదట కొత్త ప్రపంచంలో పావనులు ఈ దేవీ దేవతలే. పావనంగా అవ్వడంలో ఎంతటి శక్తి ఉందో చూడండి. మీరు పావనులుగా అయ్యి పావన ప్రపంచ రాజ్యాన్ని పొందుతారు. అందుకే ఈ దేవతా ధర్మములో ఎంతో శక్తి ఉందని అనడం జరుగుతుంది. ఈ శక్తి ఎక్కడి నుండి లభిస్తుంది? సర్వశక్తివంతుడైన తండ్రి నుండి. ఇంట్లో మీరు ముఖ్యమైన 2-4 చిత్రాలను పెట్టి ఎంతో సేవ చేయవచ్చు. కర్ఫ్యూలు మొదలైనవి ఎలాంటివి వస్తాయంటే వాటి వల్ల ఇక మీరు రావడం వెళ్ళడం కూడా చేయలేరు. ఆ సమయం వస్తుంది. బ్రాహ్మణులైన మీరు సత్యమైన గీతను వినిపించేవారు. జ్ఞానమైతే చాలా సహజమైనది. ఎవరి విషయంలోనైతే ఇంట్లోని వారందరూ వస్తారో, ఎవరి ఇంట్లోనైతే శాంతి ఉందో వారి కొరకైతే ఇది చాలా సహజము. 2-4 ముఖ్యమైన చిత్రాలను ఇంట్లో పెట్టుకోవాలి. ఈ త్రిమూర్తి, సృష్టి చక్రము, వృక్షము మరియు మెట్ల చిత్రము కూడా సరిపోతాయి. వాటితో పాటు గీతా భగవానుడు శ్రీకృష్ణుడు కాదు అన్న చిత్రము కూడా బాగుంటుంది. ఇది ఎంత సహజము! ఇందులో డబ్బు ఏమాత్రము ఖర్చవ్వదు. చిత్రాలైతే ఉన్నాయి. చిత్రాలను చూడటంతోనే జ్ఞానము స్మృతిలోకి వస్తూ ఉంటుంది. వీటి కోసం ఒక గది తయారై ఉండాలి. అందులో మీరు పడుకోవచ్చు కూడా. ఒకవేళ శ్రీమతముపై నడుస్తూ ఉన్నట్లయితే మీరు అనేకుల కళ్యాణము చేయగలరు. మీరు కళ్యాణము చేస్తూ ఉండవచ్చు కూడా. అయినా కానీ తండ్రి మీరు ఇలా చేయవచ్చని గుర్తు చేస్తూ ఉంటారు. చిన్ని కృష్ణుడి మూర్తిని పెట్టుకుంటారు కదా. ఇందులో అర్థం చేయించవలసిన విషయాలు ఉన్నాయి. జన్మ జన్మాంతరాలు మీరు భక్తి మార్గంలో మందిరాలలో భ్రమిస్తూ ఉంటారు. కానీ వీరు ఎవరన్నది తెలీదు. మందిరాలలో దేవీల పూజను చేస్తారు. మళ్ళీ వారినే తీసుకెళ్ళి నీటిలో ముంచేస్తారు. ఇది ఎంతటి అజ్ఞానము! పూజ చేస్తారు. పూజ చేసి మళ్ళీ వారిని తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తారు. గణేశుణ్ణి, అంబను, సరస్వతిని కూడా ముంచేస్తారు. తండ్రి కూర్చొని పిల్లలకు కల్పకల్పము ఈ విషయాలను అర్థం చేయిస్తారు. మీరు ఏం చేస్తున్నారో చూడండని రియలైజ్ చేయిస్తారు. మధురాతి మధురమైన పిల్లలు, మీరు ఏం చేస్తున్నారో చూడండని తండ్రి ఇంతగా అర్థం చేయిస్తుంటే పిల్లలకు ఇక వాటిపై ద్వేషం కలగాలి. దీనిని విషయ వైతరణి నది అనే అంటారు. అక్కడ పాలసముద్రము ఉంటుందని కాదు, కానీ అక్కడ ప్రతి వస్తువు అపారంగా ఉంటుంది. ఏ వస్తువుకు డబ్బులు పెట్టవలసిన అవసరం ఉండదు. అక్కడ అసలు డబ్బులే ఉండవు. బంగారు నాణేలే కనిపిస్తాయి. ఇల్లే బంగారముతో తయారవుతాయి. బంగారు ఇటుకలు ఉంటాయి అన్నప్పుడు అక్కడ అసలు బంగారానికి వెండికి ధరే ఉండదని నిరూపణ అవుతుంది. ఇక్కడ ఎంత ధర ఉందో చూడండి. ఒక్కొక్క విషయంలో అద్భుతముందని మీకు తెలుసు. మనుషులైతే మనుషులే. ఈ దేవతలు కూడా మనుషులే, కానీ వీరు దేవతలని పిలవబడతారు. వీరి ఎదురుగా వెళ్ళి మనుషులు తమ అశుద్ధతను వ్యక్తపరుస్తారు. మేము పాపులము, నీచులము, మాలో ఏ గుణాలు లేవు అని. పిల్లలైన మీ బుద్ధిలో లక్ష్యము, ఉద్దేశ్యము ఉంది. మనం ఈ మనుషుల నుండి దేవతలుగా అవుతాము. దేవతలలో దైవీ గుణాలు ఉన్నాయి. మేము మందిరాలకు వెళ్తున్నామని వారు భావిస్తారే కానీ ఆ దేవతలు కూడా మనుషులే అన్నది అర్థం చేసుకోరు.
మనం కూడా మనుషులమే, కానీ వారు దైవీ గుణాలు కలవారు, మనం ఆసురీ గుణాలు కలవారము. మనం ఎంత అనర్హులుగా ఉండేవారమని ఇప్పుడు మీ బుద్ధిలోకి వస్తుంది. వారి ఎదురుగా వెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులని గానం చేసేవారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, వీరంతా ఒకప్పుడు ఉండి వెళ్ళారు. వీరిలో దైవీ గుణాలు ఉండేవి, అపారమైన సుఖాలు ఉండేవి. వారే మళ్ళీ అపారమైన దుఃఖితులుగా అయ్యారు. ఈ సమయంలో అందరిలో పంచవికారాలు ప్రవేశించి ఉన్నాయి. ఏ విధంగా మేము పైనుండి కిందకు దిగుతూ దిగుతూ పూర్తిగా నేలపైకి వచ్చి పడిపోయామని ఇప్పుడు మీరు ఆలోచిస్తారు. భారతవాసులు ఎంతటి షావుకారులుగా ఉండేవారు. ఇప్పుడు చూడండి, అప్పులు చేస్తూ ఉంటారు. ఈ విషయాలన్నింటినీ తండ్రే కూర్చొని అర్థం చేయిస్తారు. ఇంకెవ్వరూ తెలియజేయలేరు. ఋషులు, మునులు మొదలైన వారు కూడా నేతి నేతి అనేవారు, అనగా మాకు తెలియదని అనేవారు. వారు చెప్పింది నిజమే అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వారికి తండ్రి గురించి కానీ రచన ఆది మధ్యాంతాల గురించి కానీ తెలీదు. ఇప్పుడు కూడా పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. గొప్ప గొప్ప సన్యాసులు, మహాత్ములు మొదలైన వారెవరికీ తెలీదు. వాస్తవానికి మహాన్ ఆత్మలైతే ఈ లక్ష్మీనారాయణులు కదా. వీరు సదా పవిత్రంగా ఉంటారు. వీరికి కూడా తెలియనప్పుడు మరి ఇంకెవరికైనా ఎలా తెలుస్తుంది? తండ్రి ఎంత సరళమైన విషయాలను అర్థం చేయిస్తారు. కానీ చాలామంది పిల్లలు మర్చిపోతారు. కొందరు చాలా బాగా గుణాలను ధారణ చేస్తారు, కావున మధురంగా అనిపిస్తారు. ఎంతగా పిల్లలలో మధురతా గుణాన్ని చూస్తారో అంతగా హృదయం సంతోషిస్తుంది. కొందరైతే పేరును అప్రతిష్ట పాలు చేసేస్తారు. ఇక్కడైతే తండ్రి, టీచర్, సద్గురువు ఉన్నారు. ఈ ముగ్గురి నిందను చేయిస్తారు. సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్ మరియు సద్గురువును నిందింపజేసినట్లయితే 3 రెట్ల దండన పడుతుంది. కానీ కొంతమంది పిల్లల్లో కొద్దిగా కూడా తెలివిలేదు. అలాంటి వారు కూడా తప్పకుండా ఉంటారని తండ్రి అర్థం చేయిస్తారు. మాయ కూడా తక్కువేమీ కాదు. అర్ధకల్పం పాపాత్ములుగా తయారు చేస్తుంది. తండ్రి మళ్ళీ అర్ధకల్పం కొరకు పుణ్యాత్ములుగా తయారు చేస్తారు. అది కూడా నెంబర్ వారుగా అవుతారు. తయారు చేసేవారు కూడా 2 ఉన్నారు, రాముడు మరియు రావణుడు. వాళ్ళు రాముణ్ణి పరమాత్మ అని అంటారు, రామరామ అని అంటూ మళ్ళీ చివర్లో శివుడికి నమస్కరిస్తారు. వారే పరమాత్మ. పరమాత్ముని పేర్లను లెక్కబెడతారు. మీకైతే అలా లెక్కబెట్టవలసిన అవసరం లేదు. ఈ లక్ష్మీనారాయణులు పవిత్రంగా ఉండేవారు కదా. వీరి ప్రపంచము ఉండేది, అది గతించిపోయింది. దానిని స్వర్గము, కొత్త ప్రపంచమని అంటారు. ఏ విధంగా పాత ఇల్లు కూలిపోయేలా అయిపోతుందో ఈ ప్రపంచం కూడా అలాగే అవుతుంది. ఇప్పుడిది కలియుగ చివరి సమయము. ఇవి అర్థం చేసుకోవలసిన ఎంత సహజమైన విషయాలు. ధారణ చెయ్యాలి మరియు చేయించాలి. తండ్రైతే అందరికీ అర్థం చేయించేందుకు వెళ్ళరు. పిల్లలైన మీరు ఈశ్వరీయ సేవలో ఉన్నారు. తండ్రి ఏ సేవనైతే నేర్పిస్తారో అదే సేవను చేయాలి. మీది ఈశ్వరీయ సేవ మాత్రమే.
మీ పేరును ఉన్నతంగా చేయడానికి తండ్రి కలశాన్ని మాతలైన మీకు ఇచ్చారు. అలాగని పురుషులకు లభించదని కాదు. లభించడమైతే అందరికీ లభిస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, మీరు ఎంత సుఖవంతులుగా స్వర్గవాసులుగా ఉండేవారు. అక్కడ ఎవరు దుఃఖితులుగా ఉండేవారు కాదు. ఇప్పుడిది సంగమ యుగము. మళ్ళీ మనం ఆ కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతున్నాము. ఇప్పుడిది కలియుగము, పాత పతిత ప్రపంచము. పూర్తిగా గేదె బుద్ధిగల మనుషుల్లా ఉన్నారు. ఇప్పుడైతే ఈ విషయాలన్నింటినీ మర్చిపోవలసి ఉంటుంది. దేహసహితంగా దేహపు సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించాలి. శరీరంలో ఆత్మ లేకపోతే శరీరము ఏమీ చెయ్యలేదు. ఆ శరీరముపై ఎంతటి మోహాన్ని ఉంచుతారు. శరీరము కాలిపోయి ఆత్మ వెళ్ళి ఇంకొక శరీరాన్ని తీసుకున్నా 12 నెలలు అయ్యో దేవుడా అని మొరపెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీ ఆత్మ శరీరాన్ని వదిలితే తప్పకుండా నెంబర్ వారుగా ఉన్నతమైన ఇంట్లో జన్మ తీసుకుంటుంది. కొద్దిగా మాత్రమే జ్ఞానము ఉన్నవారు సాధారణ కులములో జన్మ తీసుకుంటారు. ఉన్నతమైన జ్ఞానము కలవారు ఉన్నతమైన కులములో జన్మ తీసుకుంటారు. అక్కడ సుఖము కూడా ఎంతో ఉంటుంది. अच्छा मीठे मीठे सिकीलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిని విని విననట్లుగా వదిలేయకూడదు. గుణవంతులుగా అయ్యి అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. పురుషార్థం చేసి అందరి దుఃఖాలను దూరం చేయాలి. 2వ పాయింట్, వికారాలకు వశమై ఎటువంటి వికర్మలను చేయకూడదు. సహనశీలురుగా అవ్వాలి. ఎటువంటి క్రిమినల్ అశుద్ధమైన వికారి ఆశలను పెట్టుకోకూడదు. వరదానము, శాంతి శక్తి ద్వారా అసంభవాన్ని సంభవము చేసే సహజయోగి భవ. వివరణ, శాంతి శక్తి సర్వశ్రేష్టమైన శక్తి. శాంతి శక్తి నుండే ఇతర శక్తులన్నీ వెలువడ్డాయి. సైన్స్ యొక్క ప్రభావము ఏదైతే ఉందో ఆ సైన్స్ కూడా సైలెన్స్ నుండే వెలువడింది. కావున శాంతి శక్తి ద్వారా ఏది కావాలనుకుంటే అది చెయ్యగలరు. అసంభవాన్ని కూడా సంభవము చెయ్యగలరు. దేనినైతే ప్రపంచము వారు అసంభవమని అంటారో అది మీ కొరకు సంభవము మరియు సంభవమైన కారణంగా అది సహజము. శాంతి శక్తిని ధారణ చేసి సహజయోగిగా అవ్వండి. స్లోగన్, వాణి ద్వారా అందరికీ సుఖాన్ని మరియు శాంతిని ఇచ్చినట్లయితే గాయన యోగ్యులుగా అవుతారు. ఓం శాంతి.